అందరికీ నమస్కారం. 15-29 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువత అందరూ కూడా మై భారత్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. సో, దీనికోసం మీరు ఆహ్, మై భా గూగుల్‌లో మై భారత్ అని టైప్ చేస్తే మై భారత్ ఆహ్, మై భారత్ పోర్టల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు రిజిస్టర్ అని క్లిక్ చేస్తే ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ అన్నప్పుడు ఇక్కడ మెయిల్ ఐడి గానీ, లేదా మొబైల్ నంబర్ గానీ క్లిక్ చేయాల్సి ఉంటది. సో, నేను మెయిల్ ఐడితో రిజిస్టర్ అవుతున్నాను. గెట్ ఓటీపీ అంటే మెయిల్‌కి ఓటీపీ వస్తుంది. సో, మనము మెయిల్‌లో ఈ ఓటీపీ తీసుకొని వెరిఫై ఓటీపీ అంటే మనకు సంబంధించినటువంటి డేటా అడుగుతుంది. సో, మన పేరు ఆహ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్, క్యాస్ట్ ఓబీసీలో ఆహ్, క్రీమీ లేయర్, నాన్ క్రీమీ లేయర్ క్లిక్ చేస్తాము. ఫిజికల్ హ్యాండిక్యాప్డా కాదా, స్టేట్ మన స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటాము. అదేవిధంగా అర్బనా, రూరలా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలియాల్సి వస్తుంది. సో, ఇప్పుడు రూరల్ అన్నప్పుడు అది క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన డేటా కూడా అడుగుతుంది. ఏ బ్లాక్, ఏ పంచాయతీ, సో ఏ విలేజ్, ఇవన్నీ కూడా పిన్ కోడ్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత మనం ఎన్సీసీయా, ఎన్ఎస్ఎస్ఆ, మై భారత వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో మనం ఏకంగా ఎన్ఎస్ఎస్ కాబట్టి ఎన్ఎస్ఎస్, మన క్వాలిఫికేషన్ ఎక్కువగా డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి డిగ్రీ అనేది సెలెక్ట్ చేస్తాం. ఇన్స్టిట్యూషన్ టైపు అది యూనివర్సిటీయా, కాలేజీయా, సో మన కాలేజీ కాబట్టి కాలేజీ సెలెక్ట్ చేసుకుంటాం. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ. ఆ కాలేజీ ఎక్కడ ఉంది, లొకేషన్ ఖమ్మం. కాలేజీ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, కాలేజీ నేమ్ ఇక్కడ మామూలుగా మనం టైప్ చేస్తే దానికి సంబంధించిన కాలేజీ వస్తుంది. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేలకొండపల్లి కాబట్టి సెలెక్ట్ చేస్తాము. స్పోర్ట్స్ ఏదైనా ఉంటే రాసుకుంటాము. ముఖ్యంగా ఈ చెక్ బాక్సెస్ కాన్సెంట్ అనేవి ఇచ్చేసి సబ్మిట్ చేస్తే రిజిస్ట్రేషన్ సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా విద్యార్థులందరూ కూడా చూడొచ్చు. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ద లాస్ట్ నేమ్, సో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మనకి మన పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఎంబీపీ 7364 ఈ నెంబర్ అనేది మన యొక్క మై భారత్ పోర్టల్కి సంబంధించిన నెంబరు. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకి సర్టిఫికేట్ కూడా ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో విద్యార్థులందరూ చాలా సులభంగా మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. యూత్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఆల్ ది బెస్ట్.